బ్రేకింగ్ న్యూస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. వంశీ సహా మరో 2 నిందితులు కూడా ఎంక్వైరీలో పాల్గొనబోతున్నారు. రేపటితో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగియనుంది. నిన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని విచారించారు. 20కు పైగా ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకి తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు అన్న సమాధానమే చెప్పినట్టుగా సమాచారం. 3 ఏసీపీలు వంశీని ఎంక్వైరీ చేయగా తనకు 3 ఫోన్లు ఉన్నాయని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అరెస్టు సమయంలో ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయానని చెప్పినట్టుగా సమాచారం. సత్యవర్ధన్కు సంబంధించి కీలక సమాచారం కూడా బయటకొచ్చినట్టు సమాచారం. ఇక మా ప్రతినిధి సాహిత్య ఉన్నారు. వంశీ రెండో రోజు కస్టడీకి సంబంధించిన అప్డేట్స్ మనకు అందిస్తారు. ఓవర్ టు యు సాహిత్య. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏవన్గా ఉన్న వల్లభనేని వంశీని అయితే రెండవ రోజు పోలీస్ కస్టడీకి తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం సబ్ జైలు నుంచి అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం అయితే వల్లభనేని వంశీని పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాము. కృష్ణలంక పోలీస్ స్టేషన్కే నిన్న కూడా తీసుకొచ్చారు. 10 గంటల నుంచి 5 గంటల సమయం లోపే ఆయనను విచారించాలి కాబట్టి ఆ సమయం లోపలే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. నిన్న మొదటి రోజు కాబట్టి కొద్దిగా సమయం ఎక్కువగానే పట్టింది. 12 గంటలన్నర సమయం వరకు అయితే కనుక పోలీస్ స్టేషన్ వరకు తీసుకురాలేకపోయారు. అయితే ఇవాళ కొంచెం ముందుగానే 10 గంటల లోపే అక్కడ నుంచి 9 గంటల సమయానికి పోలీసులు సబ్ జైలు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 10:30 సమయం కావస్తోంది ఇప్పటికీ. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే మరి కాసేపట్లో అయితే వల్లభనేని వంశీని ఇక్కడికే తీసుకురాబోతున్నారు. ఇదే పోలీస్ స్టేషన్లో నిన్న విచారించారు. 20కి పైగా ప్రశ్నలు అయితే సంధించారు. ఆ కిడ్నాప్ సమయంలో వల్లభనేని వంశీ ఎక్కడున్నారు, ఆ లిఫ్ట్ లో ఉన్నది సత్యవర్ధన్తో పాటు మీరేనా, మీ అనుచరులు తీసుకొచ్చింది నిజమేనా అనే ప్రశ్నలను కూడా అడిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే సత్యవర్ధన్ తన ఇంటికి తీసుకెళ్లింది కూడా తను అంగీకరించినట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. అయితే వల్లభనేని వంశీ ఎలాంటి సమాధానాలు చెప్పారు అన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా అంటే ఈ కిడ్నాప్ సమయంలో అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతన్ని అసలు విజయవాడ నుంచి వైజాగ్కి ఎందుకు తీసుకెళ్లవలసి వచ్చింది అన్న ప్రశ్నకైతే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అనే సమాధానం వల్లభనేని వంశీ చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. అయితే A1గా ఉన్న వల్లభనేని వంశీని అటు A7, A8గా ఉన్న వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకురాబోతున్నారు. అయితే వాళ్ళ ముగ్గురిని కూడా సుదీర్ఘ విచారణ ఇవాళ కొనసాగించబోతున్నారు. ఎందుకంటే ఈ నేపథ్యం కిడ్నాప్ నేపథ్యంలో అయితే కనుక వల్లభనేని వంశీ ప్రత్యేకంగా అతను అసలు ఈ ప్లాన్ అంతటిని కూడా అతనే ఇంప్లిమెంట్ చేశాడనే నేరారోపణ పొందుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేది అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో అయితే పోలీసులు తేల్చబోతున్నారు. దాదాపు నిన్న 3 ఏసీపీలు ఈ ఇంట్రోగేషన్ లో పాల్గొన్నారు. వాళ్ళు అడిగిన దాదాపు అన్ని క్వశ్చన్స్ కి కూడా కొన్నిటికి తెలియదు, కొన్నిటికి మీరు అన్నట్టుగా సమాధానం చెప్పలేదు, నో ఆన్సర్స్ అంటూ ఉన్నారు. ఇవాళ ఏ విధంగా ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం కనిపిస్తోంది? ఇంకా మరికొంతమంది ఏమైనా అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? అంటే టెక్నికల్గా అయితే ఫోన్ కాల్స్ ఆధారంగా అతని డేటాని తీసుకోవడానికి అయితే పోలీసులు ఎప్పుడో నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు. అతని మొబైల్ని కూడా సేకరించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే ప్రశ్నని కూడా నిన్న వల్లభనేని వంశీని అడిగారు. ఎన్ని మొబైల్స్ మీరు వాడుతున్నారు అనే ప్రశ్నకైతే కనుక తాను 3 మొబైల్లు వాడుతున్నట్టుగా కూడా వల్లభనేని వంశీ చెప్పినట్టుగా సమాచారం మనకు అందుతా ఉంది. ఆ 3 మొబైల్స్లో కూడా ఎలాంటి డేటా ఉంది, ఎవరితో మాట్లాడుతున్నారు, అంటే ఒక మనిషి ఖచ్చితంగా ఒక మొబైల్లో వాడడానికే ఆ మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ 3 మొబైల్స్ అతను వాడుతున్నాడు కాబట్టి అందులో ఎంతమందితో కమ్యూనికేట్ అవుతున్నారు, ఈ కిడ్నాప్ విషయం ఏ మొబైల్లో ఉంది, ఆ మొబైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అనే సమాచారాన్ని కూడా వల్లభనేని వంశీ ఇచ్చారా లేదా అనేది కూడా తెలియాల్సింది ఉంది. అయితే 3 ఏసీపీలు కూడా ఖచ్చితంగా ఇతన్ని అడిగిన ప్రశ్నలలో అయితే ఈ టెక్నికల్ టర్మినాలజీ ఏదైతే ఉందో ఈ మొబైల్స్కి సంబంధించి కానీ లేకపోతే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ల సంగతి కానీ ఆ లిఫ్ట్ విషయం కానీ ప్రత్యేకంగా అడిగినట్టుగా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ఇటు ఎవరైతే కిడ్నాప్ అయ్యి సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్
స్టేట్మెంట్ ఆధారంగానే వల్లభనేని వంశీని అయితే ప్రశ్నలతో సంధించబోతున్నారు. ఇటువైపు A7 A8 సమాధానాలు చెప్పే వాటి ఆధారంగా కూడా వల్లభనేని వంశీ చెప్పే ఆన్సర్స్ బట్టి కూడా కంపేర్ చేస్తూ కూడా ఇటువైపు నేరారోపణ నిర్ధారించే అవకాశం అయితే కనపడతా ఉంది. వాళ్ళ రెండో రోజు కాబట్టి ఖచ్చితంగా వల్లభనేని వంశీని ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, అతను ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ సో మచ్. వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగుతుంది. మరి ఇవాళ ఎలాంటి ప్రశ్నలను సంధిస్తారు, దానికి వల్లభనేని వంశీ ఎలాంటి సమాధానాలు ఇస్తారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.